హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే కటింగ్ వీడియో అడిగారు కదండి, కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేయమని అడిగారండి. నేను కటింగ్ వీడియో ఆల్రెడీ ముందు పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ముందు మీకు షేర్ చేశాను కదా, మనం లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలనేసి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అంటే మనం నెక్ షీట్ బకరం తీసుకున్నాం కదా, ఆ బకరానికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ అనేది అంటే నెక్ ఎంత వెడల్పు ఉందో అంత యాడ్ చేసుకొని అప్పుడు మనం నెక్ అనేది రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, ఎందుకంటే నేను వచ్చేసరికి తను మా వర్కర్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడనమాట స్టిచ్ చేయడం అనేది. అందుకని చెప్పి వీడియో క్లిప్ మిస్ అయింది. ఎప్పుడైనా నేను షార్ట్ వీడియోలో కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీకు అయినా ఆల్రెడీ అర్థమవుతుంది కదండి. ఇంకా కట్ వర్క్ అయితే ఇక్కడ మనకి చివరి ఎడ్జ్లోకి స్టిచ్ చేయాలన్నమాట. స్లోగా పెట్టుకుని ఫాస్ట్గా స్టిచ్ చేసామనేసి అంటే కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ రాదండి. చాలా స్లోగా చేయాలన్నమాట. కట్ వర్క్ ఏదైనా మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలన్నమాట. అది మగ్గమైన అవ్వచ్చు, కంప్యూటర్ వర్క్ అయినా అవ్వచ్చు, ఏదైనా కట్ వర్క్ ఏవైనా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. లేకపోతే ఫినిషింగ్ మనం ఇవ్వలేము. అయితే దీని కాస్ట్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా, అంటే దీని కాస్ట్ ఎంత తీసుకోవచ్చు ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. దీని కాస్ట్ ఎంత తీసుకోవచ్చు అనేసి అంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్ అనేది మనకి ఏదైనా టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్ ఉందనుకోండి, నార్మల్ బ్లౌజ్కి మనం ఒక 1 అవర్ వేసుకుందామండి. 1 అవర్లో మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అవుతుంది కదా. అదే ఇప్పుడు ఈ కట్ వర్క్ ఏవైనా కూడా మనకి టైం అనేది ఎక్కువ పడతాయి అనమాట. అంటే ఒక 2 అవర్స్ పట్టవచ్చు, 2.5 అంటే ఒక్కొక్క బ్లౌజ్ ప్యాచ్ వర్క్ అయితే 3 అవర్స్ కూడా పడుతుందండి. అది మనం చేసే అంటే వర్క్ మోడల్ని బట్టి అలా టైం అనేది పడుతుంది కదా. ఆ టైంని క్యాలిక్యులేట్ చేసుకుని మనం రేట్ అనేది ఫిక్స్ చేసుకోవడమేనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనే కాదు, ఏ బ్లౌజ్ అయినా కూడానండి. ఓకేనా. దీని కాస్ట్ అయితే 600 అలా. ఇక్కడ మా ఏరియాలో అయితే 600 తీసుకుంటామన్నమాట. అయితే 600 తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. మీ ఏరియాని బట్టి మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోండి. అయితే ఇక్కడ సిటీలో మాత్రం 1200 పైన తీసుకుంటారండి, కానీ ఇక్కడ అంత కాస్ట్ ఉండదు కదా. అందుకనే చెప్తున్నాను, ఏరియాని బట్టి అనమాట. ఏరియాని బట్టి మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉందో వాకు చేసుకొని దాని ప్రకారం అనేది కాస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా ప్యాచ్ వర్క్ ఏదైనా కూడా అలాగే అనమాట. ఓకేనా. చూసారు కదా, ఇక్కడ వీడియో చూస్తూ మీరు నీట్గా ఫినిషింగ్ అనేది ఎలా చేయాలి తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం కాస్ట్ తీసుకున్నామనేసి అంటే దానికి తగ్గట్టుగా ఫినిషింగ్ కూడా కంపల్సరీగా కస్టమర్కి ఇవ్వాలండి. లేకపోతే మనం తీసుకున్న అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఫినిషింగ్ నచ్చితేనే కదా నెక్స్ట్ టైం మన దగ్గరికి కస్టమర్ రావడానికి ఇష్టపడతారు. సో అది మనం మైండ్లో పెట్టుకుని ఏ బ్లౌజ్ అయినా కూడా స్టిచ్ చేసామనేసి అంటే మనకి ఏదైనా అంటే కస్టమర్స్ అనేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉంటారనమాట. ఇక్కడైతే కట్ వర్క్ చేసేసిన తర్వాత చూసారు కదా ఎలా కటింగ్ చేశాడు అనేది. ఇప్పుడు అలా టాకాలు అనేవి పెట్టుకోవాలి కంపల్సరీగా. ప్రతి కట్ వర్క్కి టాకా పెట్టుకోవాలన్నమాట. టాకా పెట్టుకుని ఇలా చేతితోటి మనం మొత్తం అంతా కూడా తనైతే ఎలా తీస్తున్నాడో సేమ్ అలా తీసి, అయితే కొంతమంది పైన స్టిచ్ చేస్తారండి. పైన స్టిచ్ చేసినా ఓకే, కానీ ఇక్కడ మేమైతే పైన స్టిచ్ చేయమన్నమాట. ఇది ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా అలా పెట్టిన తర్వాత ఇక్కడ ఐరన్ అనేది చేస్తారనమాట కట్ వర్క్ ప్రతి బ్లౌజ్కి కూడా. అంటే లైనింగ్ బ్లౌజు ఏ బ్లౌజు కట్ వర్క్ చేసినా కూడా ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఐరన్ చేస్తాడండి కంపల్సరీగా. పైన కుట్టు వేస్తే ఒకవేళ ఎగుడు దిగుడు రావడం కొంచెం ఒకవేళ అంటే పైన కుట్టు అనేది అంత నీట్ ఫినిషింగ్ అనిపించదు. పైన కుట్టేసి కూడా మేము ఆల్రెడీ స్టిచ్ చేసామన్నమాట. కాకపోతే ఇలా ఐరన్ చేసింది మాత్రం చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా. ఇలా ఐరన్ చేసిన తర్వాత అయితే మీకు అది లోపల వేసిన అటాచ్ చేసిన ప్యాచ్ వర్క్ అనేది పైకి లేసిపోతుందేమో అని డౌట్ ఉండొచ్చు కదా. చూడండి ఒకసారి. ఇప్పుడు దాన్ని తిరిగేసి లైనింగ్కి అటాచ్ చేస్తారనమాట. అంటే ఇంకా మనకి అదే తిరిగేసిన లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది పైకి ఉబ్బులా లేచిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట. ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చూపించింది నాకు తెలిసి. ఎందుకంటే ఇది జెంట్స్ ఎక్కువ స్టిచ్ చేస్తారు కదా, వాళ్ళకైతే వాళ్ళు చిన్న చిన్న ఎలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతారనమాట. అందుకనే వాళ్ళ ఫినిషింగ్ అనేది బాగుంటుంది, నీట్గా
ఫినిషింగ్ ఇస్తారు. అలాగే టైం కూడా ఎక్కువ టైం తీసుకోరండి. మనకైతే ఎక్కువ టైం పడుతుంది నాకు తెలిసి. ఓకేనా? అలాగే నేను మనల్ని లేడీస్ని తక్కువ చేసి కాదండి, కాకపోతే కొంచెం ఇలాంటివి ఆలోచించి మనం స్టిచ్ చేసుకున్నాం అనేసి అంటే ఏ బ్లౌజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది చూపించాను కదా. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కంపల్సరీగా. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా? బాయ్.